నిర్గమకాండము అనగా దాటుట. నిర్గమకాండములో మోషేతో ఇవ్వబడిన వాగ్దానం నిబంధన నెరవేర్చిన వారు ఉన్నవారు ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున ప్రభునందు ప్రియమనేటి ప్రియ సంగమ యేసయ్యతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉండబడును గాక అనే అంశం మీద ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించవాలంటున్నాం. చూడండి, బైబిల్ తెరవండి, వాక్యాన్ని చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా. ఎందుకన్నాడంటే ఈ మాట, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను అక్కడున్న ఐగుప్తు దేశం విడుదల చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వారు కాల్చిన కన్నీటి ప్రార్థనను వాళ్ళందరూ కలిసి ఐగుప్తు దేశంలో ఎలుగెత్తి ఏడవగా, ఎక్కడో ఉన్న మోషేని అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్న మోషేని దేవుడు చూసి వారి దగ్గర పంపించవలసిన ఆవశ్యకత కలిగి ఉన్నది. ఈ తెల్లవారుజామున ఉదయకాల సమయంలో సహోదరుడ సంఘమ దేవుని పిల్లలారా, మీరు ఏ స్థితిలో ఉండి దేవునికి కన్నీరు కారుస్తున్నారు? ఏ స్థితిలో ఉండి మీరు మొరబెడుతూ ఉన్నారు? దేనికి మొరబెట్టినా, దేనికి కన్నీరు కార్చినా దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక, నా తోడు మీకు ఎల్లప్పుడు ఉండునుగాక అనేది ఈ రోజు తెల్లవారుజామున దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానం బట్టి ఆలోచిస్తే, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నన్ను నడిపించేవాడే ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి నాతో ఉన్నది అని తలంచగలిగిన ప్రతి విశ్వాసుడి జీవితం ఆలోచిస్తే, మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడు నీకుంటున్నది, ఎచ్చటికి వెళ్ళినా దేవుడి సహాయం నీకుంటూ ఉన్నది. ఆ వచనంలో రాయబడిన మాటను బట్టి మనం గమనించినట్లయితే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఎందుకు అన్నాడు ఆ మాట? అందుకు అనే పదాన్ని ఆలోచిస్తే మనం గమనిస్తే, అయ్యా నువ్వు వెళ్ళమంటున్నా మంచిదే, ఐగుప్తు దేశాలుగా నన్ను పంపిస్తున్నా మంచిదే, నేను విన్నాను ఆ మాట గారు మాత్రము నా ఒంటరిగా నేను వెళ్ళాలంటే నా వల్ల ఏం కూడా కాదు. అది ఎక్కడ ఒంటరి జీవితంలో కృంగిపోతున్నావా? ఒంటరి జీవితంలో నువ్వు నలిగిపోతున్నావా? నాకంటూ ఎవరు లేరనుకుంటున్నావా? నన్ను చూసేవారు ఎవరు లేరనుకుంటున్నావా? ఇక నేను ఒక్కదాని అనుకుంటున్నా, ఒక్కదాని అనుకుంటున్నా.